తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఎస్ఐఆర్ హీట్ పుట్టిస్తోంది. ఆ 14 గ్రామాల ప్రజలు ఏమంటున్నారు? ఎస్ఐఆర్ తో అయినా సరిహద్దు వివాదం కొలిక్కొస్తుందా? ఏబిఎన్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఎస్ఐఆర్ హిట్. ఉభయ రాష్ట్రాల పాలనలో 14 గ్రామాల ప్రజలు తమవంటే తమవని ఇరు రాష్ట్రాల వాదోపవాదాలు. అభివృద్ధి సంక్షేమం లేక కునారెలుతున్న 14 ఊళ్ళు. మహారాష్ట్రలోనే ఉంటామని మెజార్టీ జనం ఎందుకంటున్నారు? తెలంగాణ సర్కార్ నుంచి సంప్రదింపులు జరగలేదా? ఎస్ఐఆర్తో అయినా సరిహద్దు వివాదం కొలిక్కొస్తుందా? సరిహద్దు జగడం. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని వివాదాస్పద గ్రామాల్లో సర్ ప్రక్రియ ప్రాసనంలా మారుతోంది. తమ సమస్యలను పరిష్కరిస్తేనే సర్కు సహకరిస్తామని చెప్పి ఈ గ్రామాల ప్రజలు తేల్చి చెప్తా ఉన్నారు. ప్రజల అల్టిమేటం నేపథ్యంలో ఏం చేయాలో తెలియక అధికారులు తర్జనబడిన పడుతున్నారు. ముఖ్యంగా భూమి సమస్య చుట్టూ ఈ సర్ ప్రక్రియ తిరుగుతోంది. ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలను పొందుతున్న గ్రామస్తులు తమ సమస్యలు ఎవరు పరిష్కరిస్తే వారి వైపే ఉంటామని చెప్తా ఉన్నారు. మరి గ్రామస్తులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, వారు ఏం కోరుకుంటున్నారు, ఈ స్టోరీలో చూద్దాం. ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం. ప్రస్తుతం తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమరి మండలంలో ఉన్నాయి 14 గ్రామాలు. ఒకప్పుడు ఇవి నిజాం ఏలుబడిలో ఉండేవి. భాష ప్రయుక్త రాష్ట్రాల సమయంలో విభజన సమస్య తలెత్తింది. భౌగోళికంగా సాంస్కృతిక అంశాల ఆధారంగా 48% ఆంధ్రప్రదేశ్కు, మిగిలిన 52% మహారాష్ట్రకు అనుకూలంగా ఉన్నట్లు తేల్చారు. అయితే ఈ గ్రామాలను మాత్రం ఏ రాష్ట్ర పరిధిలోకి చేర్చలేదు. 1960లో ఆవిర్భవించిన మహారాష్ట్ర తన సరిహద్దులోని 14 గ్రామాలను చంద్రపూర్ జిల్లా జివితి తాలూకాలో చేర్చుకుంది. దీనికి అప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ తర్వాత వివాదం పరిష్కారం కోసం కేంద్రం కేకే నాయుడు కమిటీ వేసింది. కమిషన్ నివేదిక నాటి ఉమ్మడి ఏపీకి అనుకూలంగా వచ్చింది. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం వివాదాస్పద గ్రామాలని ఏపీ పరిధిలోకి వస్తాయని తీర్పు వెలువరించింది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇప్పటికీ 14 గ్రామాల్లో ప్రతి ఒక్క ఓటరుకు 2 ఓట్లున్నాయి. ఒకటి తెలంగాణలో, మరొకటి మహారాష్ట్ర తరపున. ఇక్కడ ప్రతి గ్రామానికి 2 రాష్ట్రాల తరపున ప్రజాప్రతినిధులు ఎన్నికవుతారు. అంటే ఒక ఊరు 2 సర్పంచులు, 2 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 సీఎంలు. పాలనాపరంగా కూడా ప్రతి ఊరికి గ్రామ కార్యదర్శి మొదలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు 2 ప్రాతినిధ్యం ఉంది. 2 రేషన్ దుకాణాలు, తెలుగు మీడియం, మరాఠీ మీడియం, ఇలా 2 పాఠశాలలు, 2 రాష్ట్రాల విద్యుత్ లైన్లు కూడా ఉన్నాయి. 2 రాష్ట్రాల పాలనలో ఉన్న అభివృద్ధి ఏమైనా అద్భుతమా అంటే అదీ లేదు. ఏ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని నిర్లక్ష్యం చేస్తున్నాయన్న అసంతృప్తి ఈ సరిహద్దు గ్రామాల ప్రజల్లో బాగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చేపట్టిన సర్ ప్రక్రియ 2 రాష్ట్రాలను ఒకేసారి ప్రారంభం కావడంతో ఈ వివాదం ప్రపంచానికి తెలిసేలా చేసింది. ముఖ్యంగా రెవెన్యూ రికార్డుల్లో 2551 ఎకరాల భూమి బీడీపీగా ఉంది. దీన్ని ఎస్సీలు గత 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. అటవీ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ గా చెబుతూ ఉండడంతో ఇప్పటి వరకు పట్టాలు అందలేదు. ఇదే సమయంలో ఇతర వర్గాలకు పట్టాలు ఇచ్చారు. ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమకు ఈ భూములపై హక్కు కల్పించాలన్నది మెజారిటీ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీకి గత జూన్ 25న వెళ్లిన తెలంగాణ అధికారులకు జూన్ 30న మహారాష్ట్ర అధికారులకు షాక్ ఇచ్చారు. తమ సమస్యలను ఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎన్యూమరేషన్ పత్రాలు తీసుకోలేదు. దీంతో 2 రాష్ట్రాల అధికారులు గ్రామస్తులతో పలుమార్లు సమావేశం నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. వేర్వేరు కోడ్లు ఉన్న నేపథ్యంలో 2 రాష్ట్రాల ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్నా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ఆన్లైన్ అయ్యాక నోటీసులు ఇస్తారని, కోరుకున్న రాష్ట్రానికి కేటాయిస్తారని మహారాష్ట్ర అధికారులు సర్ది చెప్పడంతో ఫారాలు తీసుకున్నారు ఆ 14 గ్రామాల ప్రజలు. అభివృద్ధి విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరుపై సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. తెలంగాణతో పోలిస్తే మహారాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుందని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సరైన రహదారి కూడా లేదని, అటవీ శాఖ తిప్పలు పెట్టడంతో తాము కనీసం అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడతామని వారు చెప్తున్న పరిస్థితి. భూ సమస్య సరే, అసలు కనీసం మౌలిక వసతులు కూడా తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం లేదని వారి ఆవేదన. ఇప్పుడున్న పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం బెటర్ అని చెప్పి మెజారిటీ ప్రజలు చెబుతుండడం ఆసక్తికరంగా మారుతోంది. ప్రస్తుతం ఈ 14 గ్రామాల్లో 7,000 వరకే జనాభా ఉంటే 75% మంది ఎస్సీ సామాజిక వర్గం, 15% బీసీ, మిగతా 10% ఎస్టీలు ఉన్నారు. వీళ్ళు 3,456 మంది ఓటర్లు ఉన్నారు. పరంధోలి, ముకద్దంగూడ పంచాయతీల్లోని మరాఠీ మాట్లాడే ఎస్సీ ఓటర్లు మహారాష్ట్ర వైపు మొగ్గు చూపుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన లంబాడీలు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే లంబాడీలకు తెలంగాణలో ఎస్టీ హోదా ఉండగా మహారాష్ట్రలో వారు వెనుకబడిన తరగతుల జాబితాలోనే ఉన్నారు. తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగిస్తే తమ ఎస్టీ హోదా పోతుందేమోనన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. భూములపై హక్కులు కల్పిస్తే తెలంగాణలోనే ఉంటామని, లేదంటే మహారాష్ట్రకు జై కొడతామని స్పష్టం చేస్తున్నారు మెజారిటీ జనం. నా పేరు రాఠోడ్ విజయ్, పరండోలి గ్రామ పంచాయత్ తాండాలో ఉంటాము. మా ఫారెస్ట్ గవర్నమెంట్ నుంచి పట్టా సర్వే అయింది.
కానీ ఎస్టీ వాళ్ళకు కొత్త ఇష్యూ అయింది, ఎస్సీ వాళ్ళకు కొత్త ఇష్యూ కాలేదు. అందుకోసం ఎస్సీ వాళ్ళది పట్టా కోసం ముంబైకి వెళ్ళి అటు మహారాష్ట్ర గవర్నమెంట్ నుంచి పట్టా ఇస్తే మహారాష్ట్రలో వెళ్తాం అనుకుంటాం, తెలంగాణ గవర్నమెంట్ ఇస్తే తెలంగాణ వెళ్తూ ఉంటాం. ఇంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ సర్వే చేసింది, సర్వే రికార్డ్ మొత్తం ఎంఆర్ ఆఫీస్లో డాటా ఉంది. కానీ ఎస్టీ వాళ్ళకు పట్టా ఇష్యూ అయింది, ఎస్సీ వాళ్ళకు కాలేదు. ఇప్పుడు నాకు కూడా పట్టా ఇష్యూ అయింది, నాకు రైతు బంధు వస్తుంది, బ్యాంకు లోన్ వస్తుంది, అన్నీ వస్తుంది. కానీ మా ఏసీ సోదరులకు ఎవరికి లేదు. ఇది రెవెన్యూ భూమి ఉంది, కానీ మాకు ఫారెస్ట్ వాళ్ళు పట్టా ఇచ్చిండు. అందుకోసం రెవెన్యూ భూమి అనుకుని పరండోలి గ్రామ పంచాయతీని రెవెన్యూ పట్టా ఇష్యూ చేస్తే పరండోలి గ్రామ ప్రజలు అందరూ తెలంగాణ వస్తారు. ఒక్కవేళ పట్టా ఇష్యూ కాలేకపోతే అందరూ మహారాష్ట్రలో వెళ్ళిపోతారు. అందుకోసం ఎస్ఐఆర్ సర్వేలో మేము డిఎల్ఓతో కలిసి ఫామ్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసినాం. అయితే వివాదాన్ని స్థానిక నేతలు మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తులు కొందరిని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దగ్గరికి తీసుకెళ్లారు. సమస్యలు పరిష్కరిస్తామని వారికి అభయం ఇచ్చారు ముఖ్యమంత్రి. తెలంగాణ సర్కార్ తరపున కేవలం ఆర్డీఓ స్థాయి అధికారి మాత్రమే స్పందించారు. కలెక్టర్ ద్వారా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ 14 విలేజెస్ ఎట్లా ఉంటాయంటే 2 రాష్ట్రాలు ఉన్నాయి, ఇటు అంటే తెలంగాణ మహారాష్ట్ర. 2 రేషన్ కార్డులు, 2 రోడ్లు, 2 స్కూల్స్, పాఠశాలలు, అంత సౌకర్యాలు 2 ఇట్లా పేరుకి ఉన్నాయి. కానీ డెవలప్మెంట్ అంటే చూడడానికి పోతే మనకి ఏ విధంగా కూడా ఈ ఏరియాలో డెవలప్మెంట్ అనేది లేదు. ఇటు సైడ్ మహారాష్ట్ర సైడ్ నుంచి కూడా లేదు, ఇంకా తెలంగాణ సైడ్ నుంచి కూడా లేదు. ఇంకా ఈ ఎస్ఆర్ ప్రక్రియలో ఏం నడుస్తుందా అంటే వీళ్ళు గవర్నమెంట్ ఒక సైడ్ మమ్మల్ని తీసుకొని ఏదైనా ఒక స్టేట్ మమ్మల్ని డిక్లేర్ చేసి వాళ్ళు ఎస్ఆర్ స్టేట్ చేస్తే ఆ ప్రజలు ఒకటైనా సొల్యూషన్ తీసుకుంటుండే అన్నట్టు. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎస్సీ వాళ్ళకి తెలంగాణ సైడ్ నుంచి అన్యాయం జరుగునట్టు ఉంటుంది ఇటు ఏరియాలో. అంటే అన్ని సౌకర్యాలు ఏమున్నా మన ఎస్టీ వాళ్ళకి రైతు బంధు అయినా, రైతు భరోసా అయినా, భూమి పట్టాలు అయినా ఏదైనా వాళ్ళకి నడుస్తుంది. ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుందంటే మీకు మీ భూమి పట్టాలు లేదంటే మీకు ల్యాండ్ ఏం లేదు కదా, అయితే మీ ఇప్పుడు నడుస్తున్న భూములని కూడా మేము లాగేసుకొని దాంట్లో చెట్లు పెట్టేస్తాం, ఎందుకంటే మీ దగ్గర ఏం ప్రూఫ్ లేదు అని వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఆ విధంగా చెప్పడం. అయితే ఇటు ప్రజలు కొంచెం ప్యానిక్ అయింది ఊర్లో. ఎస్ఆర్లో అయితే ప్రస్తుతం ప్రజలు 2 సైడ్ కోరుకుంటున్నారు అన్నట్టు, మహారాష్ట్ర అండ్ తెలంగాణని ఎక్కువ శాతం ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఉన్నారు. సో ఎస్సీస్ వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే తెలంగాణ నుంచి మాకు ఏ విధంగా కూడా సౌకర్యం కలుస్తలేదు, ఏదైనా మా సమస్యలకి ఇట్లా తెలంగాణ సహకరిస్తే మేము తెలంగాణ నుంచి ఫామ్ తీసుకొని ఎస్ఆర్ నింపుదాం, లేదంటే మహారాష్ట్ర ఫామ్ తీసుకొని మహారాష్ట్రకి ఇది చేస్తామని చెప్తున్నాం. 4.5 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వివాదానికి ఎండ్ కార్డ్ ఎలా పడుతుంది? మహారాష్ట్ర ప్రభుత్వం శుభం కార్డు వేస్తుందా? కనీసం సర్వేతో అయినా ఏదో ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుందా? లేదంటే పాత ఇబ్బందులే ఈ 14 గ్రామాల జనానికి పునరావృతం అవుతాయా అన్నది కాలమే చెప్పాలి. ఈ సరిహద్దు గ్రామాల ప్రజల ఆవేదనలో అర్థం ఉందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, అటు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మన కళ్ళ కట్టాడు మనం చూస్తాం. ఇది తెలంగాణ ప్రభుత్వం వేసిన రోడ్డు. ఇది పరందోల నుంచి కెరమేరి మండల కేంద్రం వరకు సరైన రహదారి లేదు. దాదాపుగా 5 దశాబ్దాల నుంచి రహదారి కావాలని కోరుతూ ఉన్నా కూడా సరైన రహదారి లేని వ్యవస్థ. వర్షాకాలం కనీసం అంబులెన్స్ కూడా ఈ గ్రామాన్ని చేరుకోవడానికి నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తెలంగాణలో ఎందుకు కొనసాగాలని చెప్పి కూడా గ్రామస్తులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కనీసం రహదారి లేదు, అటవీ శాఖ అడ్డంకులు అని చెప్పి రహదారి నిర్మించలేదని చెప్తా ఉన్నారు. అదే సమయంలో మనం మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్డు చూడవచ్చు, బీటీ రోడ్డు. ఇంతకంటే ఎక్కువగా, ఎందుకంటే ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న అటవీ ప్రాంతం కంటే ఎక్కువగా మహారాష్ట్రలోని అటవీ ప్రాంతం ఎక్కువ ఉంటుంది. అయినా కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుంచి పరందోల్ నుంచి జిల్లా కేంద్రం చంద్రపూర్ వరకు దాదాపు 100 కిలోమీటర్ల మీద బీటీ రోడ్డు వేసింది. ఎప్పుడు నిర్మించేసింది? ఇంత అభివృద్ధి తారతమ్యం కనిపిస్తోంది. అభివృద్ధి సంక్షేమ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపెడుతుంది అని చెప్పి వారు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విషయంలో ఏ ప్రభుత్వం అయితే తమకు మౌలిక వసతులు పూర్తి స్థాయిలో కల్పిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే తమకు భూముల సమస్యను పరిష్కరించి పట్టాలు ఇస్తుందో ఆ రాష్ట్రం వైపే ఉంటామని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం విషయంలో తీవ్రమైన అసంతృప్తిని ఈ సరిహద్దు గ్రామాల ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి, తమ భూ సమస్యను పరిష్కరించాలి, అప్పుడే తెలంగాణలో కొనసాగే విషయం ఆలోచిస్తామని అంటున్నారు. మరి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుంది, రాబోయే రోజులు చూద్దాం. వీడియో శ్రీనివాస్తో మంతయ్య, ఇవి ఆంధ్రజ్యోతి ఉమ్మడి జిల్లా.